ఎరా తరుణ్, మీ నాన్న ఈ పూట వస్తాడని ఏమన్నా కబురొచ్చిందా? లేదు. లేదన్నవాడివి మరి ఎందుకురా అంతలా ఎదురు చూస్తున్నావు? వస్తారేమో అన్న ఆశతో. తమ్ముడు వచ్చేసావా? 2 రోజుల నుంచి నీ కోసం ఎదురు చూడడానికి క్షణం లేదురా. మనిషివి నువ్వు కనబడకపోతే నా మనసులో లేదురా. అక్క ప్లీజ్, నా మనసేం బాలేదు. నాన్న ఏ మూడ్లో ఉన్నాడు? బాధగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? నానా, ఆర్ యు ఓకే? యా ఓకే. నానా, ఏమైంది నాన్నా? మనసు బాగాలేదంటున్నావు? నాన్న కొత్తగా కనిపిస్తున్నాడు. ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాడు. నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా. ఏదో సందిగ్ధం. నా మనసే నాకు సరైన సమాధానం చెప్పలేకపోతుంది. ఇంకా నీతో నేనేం చెప్పాలరా? నేను హక్ చేసుకోబోతే నన్ను నెట్టేసి కొడుకుని కౌగిలించుకుంటావా? అంటే నీకు నాకన్నా నీ కొడుకు ఎక్కువైపోయాడు. అంటే నువ్వు నా కంట్రోల్లో నుండి నీ కొడుకు కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావని అర్థమవుతోంది. ఏమైందన్నా? నథింగ్ రా. I am fine. మీ నాన్నలో ఏదో మార్పు వచ్చినట్టుంది కదూ? మార్పు నీకు నచ్చదు కదత్తా? ఎందుకు నచ్చదు? మార్పు మంచిదైతే నచ్చుతుంది, చెడ్డదైతే నచ్చదు. అది కామన్ కదా. మంచైనా చెడైనా మార్పు అనివార్యం అత్తా. చెడు నుంచి మంచికి మారితే మంచి రోజులు వచ్చాయని సంతోషపడాలి. మంచి నుంచి చెడుకి మారితే మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న ఆశతో ఎదురు చూడాలి. ఏమంటావు? కరెక్టే కదా? వేడేంటి నన్నే సూటిగా అడుగుతున్నాడు? ఇంత డైరెక్ట్గా నాతో ఇలా మాట్లాడుతున్నాడంటే వీడికెవరో బాగా బ్రెయిన్ వాష్ చేసుంటారు. వాడి మార్పుకి వీడైనా కారణమై ఉండాలి, లేకపోతే వీడి ప్రశ్నలకి ఎవరైనా వీడి వెనక ఉండుండాలి. మాట్లాడవేంటత్తా? నువ్వు బాగా మాటలు నేర్చావురా. నీ మేనలుండి కదత్తా. ఈ మాత్రం మాట్లాడలేకపోతే నీ పెంపకానికి అపవాదం వస్తుంది. పైగా జీన్స్ మేనత్త పోలికలు రాకపోయినా గుణాలు ఏమైనా వచ్చాయేమో చెప్పలేం కదా. కావచ్చు, నువ్వన్నది నిజమే. కానీ ఒక్కటి తరుణ్, నేను మేనత్తని, నువ్వు మేనలుడివి అయినంత మాత్రాన నువ్వు అదేదో అత్తారింటికి దారేది అనే సినిమాలో పవన్ కళ్యాణ్లా ఫీల్ అయ్యి నా మీద పంచలు వేకు. నేను పవన్ కళ్యాణ్ అవునో కాదో పక్కన పెట్టు, కానీ నువ్వు మాత్రం ఆ సినిమాలో నదియాలాగా వేరే ఎక్కడో లేవు కదా. వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆహ్వానించే పవన్ కళ్యాణ్ కావడానికి మాతో ఉన్నదానివే కదా. నీకు ఆ టైటిల్ సూట్ అవదత్తా. వీడు తెలియకుండానే నా మీద సెటైర్లు వేస్తున్నాడు. you handsome? Same question. Who are you, Betty? పేరు చెప్పొచ్చు కదా? పేరేనా? ఫోన్ నంబర్ కూడా కావాలా? నాకేం అభ్యంతరం లేదు. అయితే ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు దేవానంద్. ఇప్పుడు నేనెవరు? నువ్వు శకుంతల. Glad to meet you. తెలియదే ఇది వరకే పుడై
పదునైన మనసుకే ప్రేమొకటుందని నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా గడిచిన గుణతో మాట్లాడాలనిపిస్తుందేంటి? ఎందుకు ఓసారి గుణతో మాట్లాడితే ఏమన్నా అనుకుంటాడేమో. జననితో మాట్లాడితే ఈ మనసు కాస్త కుదుట పడుతుందేమో. వద్దు, తనేమైనా అనుకుంటుందేమో. జర్నీ అయిపోయిందిగా, తనిప్పుడు శకుంతల కాదుగా. దేవనంగానే గుణాన్ని అనుకోవడానికి వీల్లేదుగా. అయినా సరే ఓసారి మాట్లాడితే హలో మేడం, ట్రిప్ ఎలా జరిగింది? క్యాజువల్ గానే, నథింగ్ స్పెషల్. నో నో ఏంటి నో? నీ ఆన్సర్ సాటిస్ఫాక్షన్ గా లేదు. ఏదో నథింగ్ అన్నావు కానీ సంథింగ్ స్పెషల్ ఉండే ఉంటుందని నా డౌట్. నీ డౌట్ కి నేనేం చేస్తాను? చెప్పడానికి మాత్రం ఏం లేదు. నథింగ్. మేడం మీరేం చేయొద్దు, కానీ మీ జర్నీలో మీ రియల్ ఎక్స్పీరియన్సెస్ ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్పండి మేడం. అంటే నేనేదో దాస్తున్నానని నీ అనుమానమా? అంతేగా, చెప్తే క్లారిఫై అవుతుంది కదా. సరే, నాకు అర్థం కానిది అర్థమైంది, సందిగ్ధంలో ఉన్నది అన్నీ నీకు వివరంగా చెప్తాను. నీకెలా అర్థమైతే అలా అర్థం చేసుకో. సరే చెప్పండి మేడం. మనం కొంతమందిని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో ఓ కొత్త వాతావరణంలో మరో రిలేషన్తో చూస్తే మనం ఎప్పుడూ చూసే మనుషుల్లో కూడా మరో కోణం చూడగలుగుతామని నాకు అనిపించింది. ఆ కోణం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. వాళ్ళు వీళ్ళైనా వీళ్ళు వాళ్ళైనా అన్న ఆలోచనలు కలిగిస్తాయి. నిజంగా వాళ్ళల్లో ఆ కోణం కూడా ఉందా అన్న ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఆ గుణం పర్మనెంట్ కాదు. కాకుండా పోయే ఛాన్స్ కూడా లేకుండా పోదన్న చిన్న ఆశ కూడా కలుగుతుంది. ఆ ప్రదేశాన్ని, ఆ వాతావరణాన్ని, ఆ మనిషిని వదిలేసి వచ్చిన తర్వాత మనం ఉన్నదే రియాలిటీ అని మనసులో పెట్టుకుంటే మంచిది. ప్రతి అనుభూతి శాశ్వతం అనుకోవడం నా పొరపాటని అనిపిస్తుంది. ఏమంటావ్?